ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముగిసి దాదాపు 48 గంటలు దాటుతోంది. ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎవరి వైపు ఉంది అనే అంశాన్ని మనం జూన్ 4 వరకు తెలుసుకోలేము. అయితే పోలింగ్ శాతం బట్టి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గెలుపు తథ్యమని, లేదు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారని, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు ప్రజల్లో ఎక్కువగా నాంతూ ఉంటే, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి విజయం తథ్యమని జూన్ 4వ తారీఖున ఆయన జగన్మోహన్ రెడ్డి నేను అంటూ జూన్ 6వ తారీఖున ఉదయం 11 గంటలకి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వైసీపీ పార్టీ అయితే చాలా స్ట్రాంగ్గా చెప్తోంది. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తే మనకి ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే సహజంగా ఎప్పుడైతే పోలింగ్ శాతం ఎక్కువ ఉంటుందో జనరల్గా జరుగుతూ ఉండేది. అంటే 80% ఆఫ్ ద కేసెస్లో, ప్రతిసారి అని కాదు కానీ 80% ఆఫ్ కేసెస్ ఏంటంటే పోలింగ్ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క మార్పుని ప్రజలు కోరుకున్నారు అనే ఒక హెడ్డింగ్ కిందకి ఈ వ్యవహారం వస్తుంది. కానీ ఏపీలో మాత్రం సంక్షేమాన్ని 5 సంవత్సరాల పాటు కరెక్ట్గా అందించి ఎటువంటి లంచాలు లేకుండా అందించారు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల మేమంతా ఆయనకే సపోర్ట్గా ఉన్నాం అనేసి ప్రజలు వచ్చి ఓటు వేశారు తప్ప ఇది ఇంకొకటి కాదు అంటూ కూడా వైసీపీ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా, చాలా స్ట్రాంగ్గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో దీన్ని మనం ఏ రకంగా క్రోడీకరించుకోవాలి ఏంటి అనేది బొత్స సత్యనారాయణ రీసెంట్గా మాట్లాడినటువంటి మాటలు చూస్తే, తెలుగుదేశం పార్టీ యొక్క మోసాలు కుయుక్తులు జరిగాయని బొత్స విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద టీడీపీ చేసిన ప్రచారాల్ని రైతులు నమ్మలేదన్నారు. ఎన్నికల్లో కూటమి దిగజారిపోయిందని, దీనికి ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు. కూటమి దౌర్జన్యాలకు పాల్పడితే మేము సమన్వయం పాటించామన్నారు. ప్రతిపక్షం చేష్టలు, చేతలు, మాటలు ఎంత రెచ్చగొట్టే విధంగా ఉన్నా సంయమనం పాటించడం అనేది మా పార్టీ అధ్యక్షుడి ఆదేశం అన్నారు. వైసీపీ కార్యకర్తలు సహకరించడంతో మంచి పోలింగ్ జరిగిందన్నారు. 175కి 175 గెలుస్తామని ప్రజల నాడి తెలుసు కనుకే మా నాయకుడు అన్నాదని తీసుకున్నారని అన్నారు. రాజకీయాల్లో చిత్తశుద్ధి ముఖ్యమని, దాన్ని చూసే ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారన్నారు. జగన్మోహన్ రెడ్డి విశాఖలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, విశాఖలో ప్రమాణ స్వీకారం తేదీని 1-2 రోజుల్లో ప్రకటిస్తామని బొత్స అన్నారు. అయితే జూన్ 6వ తారీఖున ఉదయం 11 గంటలకి తమ నాయకుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది? మీకు ఇక రిజల్ట్స్ రావడానికి 15-20 రోజులే ఉంది. సో ఏపీ ప్రజలు ఓటు ఎవరికి వేశారు అనేది మీరు కామెంట్ చేయండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు. ఆల్రెడీ వేసినటువంటి ఓట్లో ఎవరికి ఎక్కువ ఓట్లు పోలై ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడ జగన్ వర్సెస్ చంద్రబాబు, చంద్రబాబు వర్సెస్ జగన్ గానే సాగింది. మీకు ఎన్ని కూటములు కలిసినా, ఇంకోటి కలిసినా చంద్రబాబును చూసి ఓటేయాలి లేదా జగన్ చూసి ఓటేసేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఈ పరిస్థితుల్లో ప్రజల యొక్క ఓటు ఎటువైపు పడిందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.